రైట్, ఒకసారి తమిళనాడు వెస్ట్ బెంగాల్ వెళ్దాం. తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లోనే ముగియబోతోంది. సాయంత్రం మనకున్న సమాచారం మేర అంటే 3 గంటల ప్రాంతం వరకు తమిళనాడులో దాదాపుగా 70% మేర పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు చెబుతూ ఉన్నారు. సేలం జిల్లాలో ఓటర్లు అత్యంత ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులైతే చోటు చేసుకున్నాయి. సేలంలోని అరిసపాలెంలో డిఎంకే అన్నా డిఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఒక ఏజెంట్ పై కూడా దాడి జరగడం అక్కడ సంచలనంగా మారింది. ఇక చెన్నైలో డిఎంకే బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. దొంగ ఓట్లు వేస్తున్నారు అంటూ బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ బృందం ఆరోపించడంతో ఒకసారిగా ఉద్రిక్తతగా మారింది. అక్కడ పోలీసులు అక్కడ రంగప్రవేశం చేసి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. తిరుపత్తూరులో నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్ లోపల ఓటు వేసే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టీవీకే కార్యకర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలతో ఈరోడ్ వెస్ట్ నియోజకవర్గంలో కొంతసేపు అక్కడ నిరసనలు కూడా జరిగాయి. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్ లో కూడా పోలీసులతో కూడా వాగ్వాదం చేసుకుంటూ ఉన్నారు. చూడొచ్చు, చాలా మంది ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అజిత్, కమల్ హాసన్, శృతి హాసన్, రజనీకాంత్ ఇలాగా మొత్తం సినీ స్టార్స్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఒక్కొక్కసారి ఉదయం అక్కడ పోలింగ్ బూత్లలో ఒక్కసారిగా తోపులాట కూడా జరిగింది. అలాగే సీఎం ప్రస్తుతం స్టాలిన్ సీఎంగా ఉన్నారు, ఆయన కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం కుటుంబ సపరివారంగా వెళ్లి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు మొత్తంగా చూస్తే 70% మేర పోలింగ్ నమోదైనట్టు. ఇది 3 గంటల ప్రాంతానికి మరి కాసేపట్లోనే పోలింగ్ ముగుస్తుంది. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు పూర్తిగా అనాలిసిస్ అందించడానికి. రైట్ దామోదర్, ఓవర్ టు యు. సుమతి, తమిళనాడు ఎన్నికల్లో భారీ పోలింగ్ దిశగా ఏదైతే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు 7 గంటలు ఏదైతే 70% పోలింగ్ నమోదు కాగా అది ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో చెన్నై లాంటి ప్రాంతంలో 50 నుంచి 60% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉండేది. కానీ ఈసారి అది 3 గంటల సమయానికి 68% పోలింగ్ నమోదు కావడంతో అది 75%కి పైగా చేరుకుంటుంది సాయంత్రానికని చెప్తున్నారు. మరికొంతసేపట్లో పోలింగ్ ప్రక్రియ అంటే ఏదైతే క్యూ లైన్లో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. 6 గంటలకు బయట నుంచి వచ్చే వ్యక్తులను ఎవరిని క్యూ లైన్లోకి 6 గంటలు దాటిన తర్వాత అనుమతించడం. ఈ నేపథ్యంలో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా 70% పైగా కొన్ని జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. సేలంలో 75.70%, కరూరులో అత్యధికంగా 76.8% పోలింగ్ నమోదైంది ముఖ్యంగా 3 గంటల సమయానికి. అదేవిధంగా ఈరోడ్లో 75.61%, తిరుపూర్లో 75.38% పోలింగ్ జరిగింది. అదేవిధంగా ధర్మపురిలో 74%, దిండిగల్లు, కాంచీపురం, కోయంబత్తూరు ఇవన్నీ 74 నుంచి 71% పోలింగ్ ప్రక్రియ నమోదైన వాటిలో ఉన్నాయి. కల్లకురిచిలో 71.11%, తిరుచాపల్లిలో 71.05% పోలింగ్ శాతం నమోదైంది. ఈ దిశగా భారీ ఎత్తున అంటే కొన్ని జిల్లాల్లో సాయంత్రానికి 6 గంటల తర్వాత వచ్చే చివరి దశకు పోలింగ్ శాతం నమోదు 80%, 85% వరకు చేరే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద ప్రశాంతంగా చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ముఖ్యంగా ఎక్కువగా ఘర్షణలు జరిగే మదురై కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడంతో ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుందని చెప్పవచ్చు. అయితే చిన్న చిన్న ఘటనలు మాత్రం అటు చెన్నై నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కొనసాగాయి. ముఖ్యంగా ఏదైతే టీవీకే డిఎంకే వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అన్నా డిఎంకే వర్గాలు మాత్రం చాలా ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ పోయిన పరిస్థితి. అయితే యువకులు పెద్ద సంఖ్యలో టీవీకి ఏదైతే విజయ్ తరఫున ప్రాతినిధ్యం వహించారని చెప్పవచ్చు. కొత్తగా ఓటులు నమోదు చేసుకున్న యువకులు విజయ్కి అనుకూలంగా తమ ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో ఇటు పోలింగ్ బూతుల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి. దీనికి తోడు ఏదైతే ఈసారి 50,000 మంది నూతనంగా ఏదైతే ఓటర్లుగా నమోదైనారో వీరిలో మెజార్టీ శాతం ఓటర్లు ఏదైతే విజయ్
పార్టీకి పడే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈసారి పోలింగ్ ఏదైతే కీలకమైన వ్యక్తిగా విజయ్ అవతరించనున్నాడు. గెలుపు ఓటములను ఈ రెండు పార్టీల ఏదైతే అటు అన్నాడీఎంకే కూటమి కానీ ఇటు డిఎంకే కూటమి యొక్క గెలుపు ఓటములను ప్రభావితం చేసే వ్యక్తిగా విజయ్ మారనున్నాడు అంటూ కూడా ఇప్పటికే ఏదైతే రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ముఖ్యంగా సర్వేలు చేస్తున్న వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న 45 నియోజకవర్గాల్లో కొంత అన్నాడీఎంకే కొంత అనుకూలంగా ఓటింగ్ నమోదైందని చెప్తున్నారు. కానీ అది ఏదైతే విజయ్ పార్టీకి కూడా పెద్ద సంఖ్యలో యువకులు ఉత్సాహంగా ఓటింగ్ చేయడానికి ఈ ప్రాంతాల్లో కూడా రావడం విశేషం. అటు చిత్తూరు పరిసర ప్రాంతాలతో పాటు ఇటు ఏదైతే నెల్లూరు సరిహద్దు వరకు ఉన్న ప్రాంతాల్లో మొత్తం మీద 45 నియోజకవర్గాల పరిధిలో పెద్ద సంఖ్యలో ఇటు ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయడానికి బీజేపీ జాతీయ పార్టీ ఎంత మేర వచ్చే అవకాశం ఉందని నిపుణులు పోల్స్ చెప్తూ ఉన్నారు, అందాజా వేస్తున్నారు. సుమతి, బీజేపీ ఉనికి నామమాత్రం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే అన్నాడీఎంకే ఓటు పోలరైజేషన్ కోసం, అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీకి పటిష్టంగా వెనక వైపు నుండి ఏదైతే వ్యూహం పన్నడానికి మాత్రమే బీజేపీ పార్టీ ఉపయోగపడిందని తమిళనాడు ఎన్నికల ఓటర్లు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇది అన్నాడీఎంకేతో పాటు మిగతా పార్టీలు పొత్తు కుదుర్చడానికి మాత్రమే ఏదైతే మిగతా 4 పార్టీలు అన్నాడీఎంకే కూటమిలో ఉన్న ఏదైతే మిగతా 4 పార్టీలతో పొత్తు కుదుర్చడానికి ఈ బీజేపీ ఉపయోగపడింది. కానీ బీజేపీ యొక్క ప్రభావం ఇక్కడ పెద్దగా కనిపించదని కూడా చెప్తున్నారు. కేవలం కోయంబత్తూరు జిల్లాలో మాత్రం కొంత ఉనికి చూపించే అవకాశం ఉంది. మొత్తం మీద గతంలో ఏదైతే గెలిచిన స్థానాల కంటే 1-2 చోట్ల ఎక్కువగా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ అన్నాడీఎంకే కొంత ఏదైతే ఇటు విజయ్ చీల్చే ఓట్ల ప్రభావంతో అన్నాడీఎంకే కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. డిఎంకే ఓట్లను పెద్ద సంఖ్యలో విజయ్ చీల్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే డిఎంకే కూడా ఈసారి ఎన్నికల్లో సరికొత్త వ్యూహం పన్నింది. గత ఎన్నికల్లో తాను 1000-2000 ఓట్ల తేడాతో ఓడిపోయిన స్థానాలను తన మిత్రపక్ష పార్టీలు ఏదైతే 26 మిత్రపక్ష పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న నేపథ్యము, కొన్ని చోట్ల తన గుర్తునే మిత్రపక్షాలకు కూడా కేటాయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు తాను బలహీనంగా ఉన్న స్థానాలను మాత్రమే మిగతా మిత్రపక్షాలకు కేటాయించడం వల్ల డిఎంకే సునాయాసంగా విజయం సాధిస్తుందంటూ కూడా డిఎంకే శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ప్రతివ్యూహాల మధ్య ఎన్నికల నాటి నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు ఎన్నికల వ్యవహారం నడిచింది. అయితే ఈ రోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఏదైతే ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సుమతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. చూడొచ్చు మరి అన్నాడీఎంకే డిఎంకే పార్టీలో టీవీకే విజయ్ పార్టీ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో తమిళనాడులో మనకు 4వ తేదీన తేలిపోతుంది. ప్రస్తుతం అయితే చెదురుమదురు సంఘటనలు మినహా తమిళనాడులో మొదటి దశ ఎన్నికల పోలింగ్ సజావుగానే జరుగుతున్నట్టుగా మనకు అందుతోన్న సమాచారం. ఇక ఒకసారి బెంగాల్ వెళ్దాం. బెంగాల్లో ఓటర్లు భారీ సంఖ్యలో అక్కడ తరలి వచ్చారు. మధ్యాహ్నం నుంచి అక్కడ పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 78 సాయంత్రం వరకు మనకు 5 గంటల వరకు అందిన సమాచారం మేరకు 89.93% మేర పోలింగ్ నమోదైనట్టుగా మనకు అంచనాలు అందుతూ ఉన్నాయి. దక్షిణ్ దినాజ్పూర్లో అత్యధికంగా 81.49% పోలింగ్ జరిగినట్టుగా చెప్తున్నారు. ముర్షిదాబాద్ టీఎంసీ ఏజేయూపీ కార్యకర్తల మధ్య కూడా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నిన్న మనం చూసాం ముర్షిదాబాద్లో బాంబు పేలుడు ఘటన కూడా అక్కడ సంచలనంగా మారింది. రేపు ఉదయం ఎన్నికలు ఉన్న సమయంలో నిన్న రాత్రి జరిగిన ఘటనతో ఒక్కసారిగా అక్కడ భయభ్రాంతులకు గురయ్యారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడం జరిగింది. వాహనాలు ధ్వంసం చేయడంతో పోలీసులు అక్కడ కేంద్ర బలగాలు ప్రస్తుతం ముర్షిదాబాద్లో లాఠీ చార్జ్ చేసి గుంపునంతా కూడా చెదరగొట్టాయి. మధ్యాహ్నం డొమ్కల్లో ఓటర్లు పోలింగ్ బూత్ లోకి రాకుండా అడ్డుకుంటున్నారు అన్న ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషన్ నివేదిక కోరింది. అక్కడ బెంగాల్లో పరిస్థితి నిన్నటి నుంచి కూడా ఉద్రిక్తంగానే మారుతోంది. హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అదే ఇవాళ కూడా కంటిన్యూ అవుతోంది. చూడొచ్చు విజువల్స్ లో కొందరు ఓటర్లు తమను బెదిరించారని చెప్పి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. బీర్భూమ్ లో బీజేపీ అభ్యర్థి దేబాశిష్ ఓఝాకు చెందిన పోలింగ్ ఏజెంట్ పై దాడి జరిగింది. ఈ దాడిలో అతని తలకు తీవ్ర గాయమైంది. మాల్దాలోని చంచల్ ప్రాంతంలో అలాగే మురారైలో కాంగ్రెస్ టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 2 గాయాలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకే దాదాపుగా ఎన్నికల కమిషన్కి 500 పైగా ఫిర్యాదులు అందాయంటే ఎంత ఉద్రిక్త పరిస్థితుల్లో బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ఇందులో ఓటర్లను బెదిరించడం కావచ్చు, ఈవీఎంల మొరాయింపు లాంటివి చాలా ఉన్నాయి. బెంగాల్లో ఒక్కసారిగా ఎన్నికలు సజావుగా జరగాలి అని కోరుకున్నారు. కానీ నిన్నటి నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా అలాంటి ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి మొదటి దశలో.